ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న శ్రీవారి భక్తుల్లో మనకి సీనియర్ సిటిజన్లు కానీ, లేదా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ, లేదా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు కూడా టీటీడీ దేవస్థానం వారు శ్రీవారిని దర్శించుకోవడానికి వీళ్ళకి స్పెషల్ దర్శన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో మనకు ప్రతి నెల కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. కాబట్టి ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు సాధారణంగా ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వి మీరైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ 60 సంవత్సరాలు కదా సీనియర్ సిటిజన్ అంటే అని అడుగుతున్నారండి. మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ 60 సంవత్సరాలకి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది తప్ప, మనకి టీటీడీ దేవస్థానం వారు లెక్క ప్రకారం మనకి సీనియర్ సిటిజన్ అంటే 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. వీళ్ళకి మాత్రమే శ్రీవారి స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం మీకు ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు కూడా మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ చేశారో దాన్ని అయితే తీసుకువెళ్ళాలి. అంటే సాధారణంగా మన ఆధార్ కార్డు అన్నది ఐడి ప్రూఫ్ ఇస్తాం కాబట్టి ఆధార్ కార్డు మాత్రమే తీసుకువెళ్ళాలండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా నేను చెప్తానండి. మనకి ప్రతి నెల కూడా టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పాను కదండి ఇందాక వెబ్సైట్ ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి. లేదు అనుకుంటే మీరు యాప్ని కనుక మీ యొక్క మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే యాప్ ద్వారా కూడా మీరు ఈ సీనియర్ సిటిజన్ సంస్థ బట్టి స్వామివారికి దర్శన టికెట్లు కానీ, లేదా దివ్యాంగులకు సంస్థ బట్టి దర్శన టికెట్లు కానీ, లేదా మిగిలినటువంటి శ్రీవారి దర్శన టికెట్లు ఏ అయితే ఉంటాయో స్వామివారికి ఆర్జిత సేవలు కానీ, లేదా మనకి అంగప్రదర్శన టికెట్ కానీ, 300 రూపాయలు స్పెషల్ దర్శనం కానీ, అకామిడేషన్ కానీ కూడా అన్ని రకాల స్వామివారి దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో సీనియర్ సిటిజన్లు మీరు స్వామివారి దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. భార్య అయితే భర్తను కానీ, భర్త అయితే భార్యను కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ ప్లేస్లో మీ యొక్క మనవడు కానీ, మనవరాలు కానీ, ఫ్రెండ్ కానీ, కొడుకుని కానీ, లేదా కొంతమంది ఇరుగు పరివాళ్ళని కానీ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. చాలామంది తెలుసో తెలియకో అలా ఆ విధంగా తీసుకువెళ్తున్నారండి. కాకపోతే అక్కడ టీటీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది మిగిలినటువంటి అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళైతే శ్రీవారి దర్శనానికి వాళ్ళు అనుమతించడం లేదు. కేవలం జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ టికెట్ని బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపైన శబ్దం ఉంటుంది కదండి, అంటే శ్రీవారి ప్రధాన ఆలయం ఉంటుంది కదా, మనకి దానికి లెఫ్ట్ సైడు శబ్దం ఉంటుందండి. అంటే సహస్రదీప అలంకరణ సేవకి జరుగుతున్న ప్లేస్ ఏదైతుందో అక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత మనకి శబ్దం కనిపిస్తుంది కదండి. శబ్దానికి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఒక ఐరన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అంటే శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఆ ఐరన్ బ్రిడ్జ్ నుంచి నడిచి వెళ్తూ ఉంటారు. అక్కడ మనకి ఒక మండపం అయితే ఉంటుందండి. అక్కడైతే మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. మీరు 1 గంటకి రిపోర్ట్ చేస్తే మీకు దర్శనం అయితే మధ్యాహ్నం 3 గంటలకైతే మీకు దర్శనం ఉంటుందండి. మీరు 1 గంట నుంచి 2 గంటలు 3 గంటల లోపు అయితే మీరు రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు రిపోర్ట్ చేసిన తర్వాత మీకు శ్రీవారి దర్శనం అయితే 3 గంటలకు ఇస్తారు. దర్శనం అయితే మీకు ఇంచుమించుగా ఒక 1 అవర్లో పూర్తి కంప్లీట్ అవుతుందండి. ఆ టైంలో మీరు తప్ప మిగిలినటువంటి వారు ఎవరు ఉంటారు, ఓన్లీ సీనియర్ సిటిజన్ కోటా కానీ, లేదా దివ్యాంగ సంస్థ బట్టి కోటా కానీ వీళ్ళు మాత్రమే మనకి శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అదేవిధంగా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, తిరుమల కొండపైన ఆఫ్లైన్లో సీనియర్ సిటిజన్ సంస్థ బట్టి టికెట్లు అన్నది అందుబాటులో ఉన్నాయంట కదండి. డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. మనకి ఎక్కడ కూడా తిరుమల కొండపైన కానీ, లేదా తిరుపతిలో కానీ ఎక్కడ కూడా సీనియర్ సిటిజన్ సంస్థ బట్టి స్వామివారి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. ఇదంతా కూడా మీరు ఆన్లైన్లో 3 నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇది ప్రతి నెల కూడా మనకి ఇంచుమించుగా 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ సంస్థ బట్టి దర్శన టికెట్లు కానీ, లేదా దివ్యాంగులకు సంస్థ బట్టి దర్శన టికెట్లు కానీ, లేదా
ఎవరైతే మెడికల్ కేసెస్ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన దర్శన టికెట్లు కానీ మనకి ఆన్లైన్లో ఒకే టైంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అవి బుక్ చేసుకుని శ్రీవారిక దర్శనానికి వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే తోపురాట్లు కానీ ఎక్కువ టైం కానీ పట్టకుండా మీరు ప్రశాంతంగా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి దర్శన టికెట్లు అయితే మనకి ఒక 2 నిమిషాల్లో అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ముందుగానే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుని పెట్టుకోండి. అంటే మీకు పూర్తి పేరు, మీకు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అదేవిధంగా మీకు ఆధార్ కార్డ్ ఐడి నెంబరు, అదేవిధంగా సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అంటే జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో సపోజు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ ఒక ఎంఎస్ వర్డ్లో కానీ రాసుకుని పెట్టుకుంటే టికెట్లు రిలీజ్ అయిన వెంటనే మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగానే ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించిన దర్శన టికెట్లు కానీ లేదా దివ్యాంగులకు సంబంధించిన దర్శన టికెట్లు కానీ మీరు అందరికంటే ముందుగా ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ చిన్న టెక్నిక్ కనుక యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు జీవిత భాగస్వామిని కూడా మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేస్తారో సేమ్ అదే ఐడి ప్రూఫ్ని మీరు తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు శుభదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదండి, కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది, అంటే ఒక షెడ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్లు కానీ లేదా దివ్యాంగులు కానీ మీరు తప్పనిసరిగా ఈ సూచనలన్నీ కూడా పాటిస్తే అందరికంటే ముందుగా శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అందులో మీకు ఒక చిన్నపిల్లలు ఉంటే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా శ్రీవారి యొక్క దర్శనం కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గతంలో చాలామంది మన శ్రీవారి భక్తులు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారో వీళ్ళ యొక్క పిల్లలను కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్ను ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా లేదా హార్ట్ సర్జరీ చేయించుకున్నా, క్యాన్సర్ అయినా, మొక్కలు మార్పిడి చేయించుకున్నా, లేదా డయాలసిస్ ఉన్నా, లేదా మీకు క్యాన్సర్ కానీ ఇటువంటి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ మీరు చేయించుకుంటే దానికి సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్ చేయించుకుని మీరు అప్లోడ్ చేసి మీరు కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. మీకు కూడా ఎక్కడ కూడా ఆఫ్లైన్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అన్నది మీకు సంబంధించి కోటాలో అయితే ఇవ్వడం లేదండి. అదేవిధంగా కొన్ని స్పెషల్ డేస్లో అయితే అంటే రథసప్తమి కానీ లేదా వైకుంఠ ఏకాదశి కానీ లేదా బ్రహ్మోత్సవాల టైంలో కానీ లేదా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ అంటే మనకి సాధారణంగా సమ్మర్లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటే కొన్ని దర్శనం అయితే టీటీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అటువంటి టైంలో కూడా మీకు సీనియర్ సిటిజన్ సంబంధించిన కోటా కానీ లేదా విఐపీలకు సంబంధించిన కోటా కానీ లేదా 1 year లోపున్న సంటిపిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్వామివారి యొక్క దర్శనం కోటా కానీ లేదా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, టీటీ బోర్డు మెంబర్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో వీళ్ళకి సంబంధించిన కోటా కానీ కొన్ని రకాల ఆర్జిత సేవలు కూడా టీటీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అవి కూడా ఒకసారి మీరు ఈ ఇన్ఫర్మేషన్ టీటీ దేవస్థానం వారు మనకి ముందుగానే ఇస్తారు కాబట్టి అవి కూడా తెలుసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళండి. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా అదే రోజున అంటే మీరు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకుంటే మీరు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఉండడానికి అవసరపడే అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ కూడా ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి కోటాలో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోండి. ఒకవేళ అకామిడేషన్ కూడా బుక్ చేసుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. మనకి టైం స్లాట్లు ఉంటాయండి. అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక టైం స్లాట్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక టైం స్లాటు, సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ మిడ్ నైట్ 12 గంటల వరకు కూడా ఒక టైం స్లాటు,
తర్వాత మళ్ళీ నైట్ అంటే మిడ్ నైట్ 12 గంటల నుండి మళ్ళీ తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఒక టైం స్లాట్ ఉంటుందండి. అంటే మొత్తం 4 టైం స్లాట్లు ఉంటాయి. మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అన్నది సరిగ్గా ప్లాన్ చేసుకుని ఆ టైం స్లాట్ లోపే మీరు శ్రీవారి యొక్క అకామిడేషన్ కూడా బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు తెలుసో తెలియకో ఒక మిస్టేక్ అయితే చేస్తున్నారండి. వీళ్ళైతే తిరుమల కొండపైకి మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకి అయితే రీచ్ అవుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఉన్నటువంటి స్లాట్ ఏదైతే ఉంటుందో ఆ స్లాట్ని అయితే వీళ్ళు బుక్ చేసుకుంటున్నారండి. బుక్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఇన్ టైంలో తిరుమల కొండపైకి సిఆర్ఓపి దగ్గర ఉన్న ఏఆర్పి కౌంటర్కి రీచ్ కాలేకపోతున్నారు. ఆ టైంలో అకామిడేషన్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్ టైంలో ఒక 5 నిమిషాల ముందే మీరు తిరుమల కొండపైన ఏఆర్పి కౌంటర్ దగ్గర ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అంటే ముందుగానే మీరు ట్రైన్ ఎప్పుడు దిగుతారు, తిరుమల కొండపైకి ఎప్పుడు రీచ్ అవుతారు, మీరు అక్కడ నుంచి ఏఆర్పి కౌంటర్కి ఏ టైంకి రీచ్ అవుతారు అన్నది రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ టైంని అయితే మీరు ఎంపిక చేసుకోండి. చాలామంది అకామిడేషన్ అయితే ఈ విధంగానే మిస్ చేసుకుంటున్నారండి. కాబట్టి మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ టైం అన్నది చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే మీకు చెప్పాలంటే బెస్ట్ టైమింగ్ ఉదయం 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ మీరు ట్రైన్ దిగితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపున్న టైం స్లాట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం కనుక మీరు తిరుపతి కనుక రీచ్ అవుతే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపున్న ఆ టైం స్లాట్ని అయితే చూస్ చేసుకోవచ్చు. చాలామంది ఎర్లీ మార్నింగ్ అంటే మిడ్ నైట్ 12 గంటల నుండి ఎర్లీ మార్నింగ్ 6కి ఉంటుంది కదా, ఆ టైం స్లాట్ని అయితే వాళ్ళు చూస్ చేసుకుంటున్నారండి. దానివల్ల వాళ్ళు దిగేటువంటి టైమింగ్ కానీ వాళ్ళు తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి టైమింగ్ కానీ ఎక్కడ కూడా సెట్ అవుతలేదు. కాబట్టి దానివల్ల చాలామంది శ్రీవారి భక్తులకి అకామిడేషన్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి మిస్టేక్ చేయొద్దండి. ఒకవేళ అకామిడేషన్ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో లేకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సిఆర్ఓపి దగ్గర మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకోండి. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో నించుని మీరు అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడైతే మీకు 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ అమౌంట్ కూడా ఆన్లైన్ నుండి మాత్రమే కట్టాలి. ఆఫ్లైన్లో అయితే తీసుకోరండి. అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కానీ, అంటే ఏటీఎం కార్డులు ఉంటాయి కదండి, వీటి ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టాలి. అప్పుడు మాత్రమే మీకు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా దొరకలేదనుకోండి, తిరుమల కొండపైన మనకి ఉచితంగా ఇచ్చేటువంటి లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. సిఆర్ ఆఫీస్ పక్కన మనకి యాత్రి సదన్ ఉంటుంది. అక్కడైతే మీకు ఫ్రీగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా వెంకటాద్రి నిలయం పెట్టారు కాబట్టి అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్లో 2 అండి. ఒకటి రామ్ బగీచా బస్ స్టాండు, 2 మనకి బాలాజీ బస్ స్టాండు. బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఆనుకున్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రామ్ బగీచా దగ్గరలో కూడా మనకి ఫ్రీగా లాకర్ ఇచ్చేటువంటి పిఎస్సి కూడా మీకు అక్కడ అందుబాటులో ఉందండి. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా బాత్రూమ్లు కానీ, వాష్రూమ్లు కానీ అందుబాటులో ఉంటాయండి. హాట్ వాటర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. మీకు మొక్కుబళ్ళు ఉన్నా కూడా తలనీళ్ళు సమర్పించడానికి అక్కడ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క లగేజ్ని కౌంటర్లో పెట్టుకోవడానికి, అంటే లాకర్లో పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలండి. అంటే ఒరిజినల్ ఉన్నా పర్వాలేదు, జిరాక్స్ కాపీ ఉన్నా పర్వాలేదు. దాంతోపాటు స్వామివారికి అన్నప్రసాదం కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకున్నారో ఆ ముందే పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మీరు రెడీ అయిపోయి తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క రిపోర్టింగ్ టైం వచ్చి మధ్యాహ్నం 1 గంటకి రిపోర్ట్ చేస్తే మీకు దర్శనం అయితే 3 గంటలకు ఉంటుందండి. అంటే 3 లోపు మీరు ఎప్పుడన్నా మీరు రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.